అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి 3 రకాల పొడులండి. హోటల్ స్టైల్లో ఇలా టేబుల్ పైన పెట్టుకొని తింటూ ఉంటే ఆ మజాయే వేరు. ముందుగా కందిపొడి అండి. దానికి కందిపప్పు ఒక బౌల్ వరకు తీసుకోవాలి. తీసుకుని సిమ్లోనే దోరగా వేయించాలండి. వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ బౌల్ సరిపోతుందండి శనగపప్పు. శనగపప్పులో కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించాలండి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు ఒక 2 టీ స్పూన్లు సరిపోతాయి. ఇవి కూడా మాడొద్దండి. అదే ఆయిల్ లేకుండా ఫస్ట్ వేయించుకున్న విడివిడిగా ఒక 2 స్పూన్లు పల్లీలు పక్కన పెట్టుకోవాలి. అవి కూడా దూరగా వేగాలండి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 4 నుంచి 5 మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి కారం కూడా అండి, దాన్ని బట్టి కూడా వేసుకుని అవి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఎంత ఒక స్పూను ఉప్పు వేసాను నేను, మీకు సరిపడా. అది మిక్సీ అయిన తర్వాత ఒక్క స్పూన్ కారం వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పేసి పెట్టుకుంటే సూపర్ అండి అసలు. ఇప్పుడు మనం కరివేపాకు పొడి చూద్దాం. పెసరపప్పు పొయ్యి మీద ప్యాన్ పెట్టి పెసరపప్పు ఒక బౌల్ వేసుకోవాలండి. వేసుకుని వేయించి తర్వాత పల్లీలు ఒక 2 టీ స్పూన్లు అండి, ఎక్కువ అవసరం లేదు. విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. శనగపప్పు ఏమో ఒక 3 టీ స్పూన్ల వరకు సరిపోతుందండి. అది కూడా చక్కగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు మాత్రం దీంట్లో కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది. కాస్త జీలకర్ర 2 విడివిడిగా వేయించుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నది ఇలా ఆయిల్ వద్దండి, ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలి. అది కాసేపటి కరెక్ట్గా అవుతుంది. దాన్ని అన్నీ కలిపి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ పట్టే ముందు కాస్త సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలండి. పట్టిన తర్వాత ఇప్పుడు పుట్నాలు యాడ్ చేసుకోవాలండి. అక్కడక్కడ తగులుతాయి, భలే ఉంటుందండి రుచి. అసలు ఎందులో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకటి నువ్వుపప్పు తెలుసు కదా, అదే అండి. ఎండుమిర్చి వేసుకోవాలి మీకు రుచికి సరిపడా. ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. ఒక పెద్ద బౌల్ వరకు నువ్వులు దూరగా వేయించాలండి, అస్సలు మాడొద్దు. పక్కన పెట్టుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు సరిపోతాయండి పల్లీలు. అవి కూడా వేయించి పక్కన పెట్టుకుని ధనియాలు మాత్రం ఉంటేనే రుచి అండి, అక్కడక్కడ పంట కిందకు వస్తే. కాస్త జీలకర్ర వేసి పట్టుకుని ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు అవిసెలండి. అది వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టే ముందు పుట్నాలు వేసుకుని ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి. ఇప్పుడు వేయించిన నువ్వుల్ని పైనుంచి కలిపి పక్కన పెట్టుకుని అన్నంలోకి కానీ దోశలకు కానీ అసలు ఎందులో అయినా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు చేసి ఎలా వచ్చిందో నాకు మీరే చెప్తారు. అసలు రుచితో పాటు ఆరోగ్యం వస్తుందంటే ఎవరికి నచ్చదండి. కాస్త నెయ్యి వేసుకొని లాగించేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.